హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. గుడ్డు కూర ఎలా వేసుకోవాలో 1 మినిట్లో చేసేసుకోవడం అండి. వంట రాని వాళ్ళకి కూడా, బ్యాచిలర్స్ కూడా ఇది అండి మీకు చూపిస్తున్నాను. బ్యాచిలర్ తమ్ముళ్ళకి చెల్లెలకి ఇది డెడికేట్ చేస్తున్నానండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. ఒక్క ఉల్లిపాయ తీసుకోండి, ఒక్క పచ్చిమిర్చి తీసుకోండి, ఒక్క కరివేపాకు రెబ్బ తీసుకోండి, 2 ఎగ్స్ తీసుకోండి. ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా హోల్ గరం మసాలా పేస్ట్ ఏదైనా పర్వాలేదు, మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అది తీసుకోండి. అప్పుడు అమ్ముతాడు కదండి గరం మసాలా పౌడరు, అది కంపల్సరీ ఉంచుకోండి. 1 మినిట్ అంటే 1 మినిట్ అండి. హాస్టల్స్ ఉన్న వాళ్ళైతే హాస్టల్ నుంచి గబగబా వచ్చినప్పుడు, లేకపోతే జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎమర్జెన్సీగా అప్పుడు ఆకలితో వస్తాము. ఎక్కువ టైం చేసుకునే వంట అంటే మనకే ఇసుకొస్తుంది. అలాంటప్పుడు ఇలాంటిది చేసుకుని తినండి. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. వేసుకొని మనం సన్నగా చాప్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్టు, పసుపు, హోల్ గరం మసాలా పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసేసేయండి. అది బాగా దగ్గరికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం 2 ఎగ్స్ తీసుకుని బీట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు, అందులో కొట్టుకుని వేసేసుకున్నా పర్వాలేదు. 2 ఎగ్స్ కొట్టేసుకుని వేసేసుకోండి. కొంచెం ఇలాగా వేగుతూ ఉంటుంది, అలా వదిలేసేయండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా ఉంటే కదపకుండా ఉంచేసుకొని తర్వాత కదుపుకోండి, సరిపోతుంది. అవి మనకి ఉక్కులాగా చక్కగా మన అన్నంలో కలుపు తింటాకన్నా చపాతీలో పెట్టుకుని తింటాం. చపాతీ రోల్స్ చేసినప్పుడు అమ్మలకి గమ్మున అయిపోవాలన్నా ఇలాగా 1 మినిట్లో అయిపోయే గుడ్డుకురు చేసుకోండి. తర్వాత కొంచెం కారం వేసేసేయండి. ఇదంతా మగ్గిపోయిన తర్వాత మనం సరిపడగా ఎంత కారం తింటామో అంత. ఒకరోజు ఇది మళ్ళీ తయారు చేసి మీకు చపాతీ రోల్స్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అంతే అండి. చపాతీ రోల్స్లో అయినా, ఇంకా పరాటాలో అయినా, పూరీలో అయినా, దేంట్లో అయినా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే కొంతమంది పిల్లలు ఆకలి వేసిన వెంటనే ఆగలేరు. అలాంటి వాళ్ళకి వెంటనే తయారు చేసి పెట్టేయచ్చండి. లాస్ట్లో హోల్ గరం మసాలా పౌడర్ వేసేసుకోండి, కదిపేసుకోండి, మొత్తం తిప్పేసుకోండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. టేస్టీగా ఉండే మా బ్యాచిలర్స్ తమ్ముళ్ళకి చెల్లెలకి సింపుల్గా అయిపోయే గుడ్డు కూరని మీకోసమే. అలాగే ఫాస్ట్గా పేరెంట్స్ కూడా వెంటనే అయిపోవాలంటే ఈవినింగ్ టైం మన పిల్లలు రాగానే స్నాక్స్లోకి, ఇంకా చపాతీలోకి, దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. వెంటనే ఒక 2 చపాతీ కాల్ చేసి ఇది వేసేసి ఇచ్చేస్తే పిల్లల కడుపు కూడా హాయిగా నిండుద్ది. ఎంతో రుచికరమైన గుడ్డు కూర. నేనైతే రైస్లో కలిపానండి, మీ అందరి కోసం చూస్తారని. రైస్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.